హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ ద త్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీకు ఇండిపెండెన్స్ డే అంటే ఏం గుర్తొస్తుందో నాకైతే కమెంట్ చేయండి. నాకైతే చిన్నప్పుడు అంటే నేను 5th క్లాస్ దాకా చదువుకున్నప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే మనం స్కూల్కి వెళ్తే ఆ రోజు హాలిడే వస్తుంది, చాక్లెట్లు పంచుతారు. అండ్ ఆశా చాక్లెట్స్, ఆరెంజ్ కలర్ చాక్లెట్స్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్, మెయిన్ మనకి చిన్న చిన్న బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి గుర్తొస్తాయి. అంటే 5th క్లాస్ దాకా. ఆ తర్వాత నుంచి 6th నుంచి 10th దాకా అంటే ఆగస్టు 15 రోజు అంటే మనకి స్కూల్లో ఇచ్చే ప్రైజెస్ అండ్ మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తాం కదా. వ్యాసరచన పోటీలు, సింగింగ్ కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్, ఇట్లా డిఫరెంట్ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాటికి ప్రిపేర్ అయ్యే పిల్లలు. సో అవన్నీ గుర్తొస్తాయి నాకు ఇండిపెండెన్స్ డే అంటే. మరి మీకు మీ ఇండిపెండెన్స్ డే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ ద త్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీకు ఇండిపెండెన్స్ డే అంటే ఏం గుర్తొస్తుందో నాకైతే కమెంట్ చేయండి. నాకైతే చిన్నప్పుడు అంటే నేను 5th క్లాస్ దాకా చదువుకున్నప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే మనం స్కూల్కి వెళ్తే ఆ రోజు హాలిడే వస్తుంది, చాక్లెట్లు పంచుతారు. అండ్ ఆశా చాక్లెట్స్, ఆరెంజ్ కలర్ చాక్లెట్స్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్, మెయిన్ మనకి చిన్న చిన్న బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి గుర్తొస్తాయి. అంటే 5th క్లాస్ దాకా. ఆ తర్వాత నుంచి 6th నుంచి 10th దాకా అంటే ఆగస్టు 15 రోజు అంటే మనకి స్కూల్లో ఇచ్చే ప్రైజెస్ అండ్ మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తాం కదా. వ్యాసరచన పోటీలు, సింగింగ్ కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్, ఇట్లా డిఫరెంట్ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాటికి ప్రిపేర్ అయ్యే పిల్లలు. సో అవన్నీ గుర్తొస్తాయి నాకు ఇండిపెండెన్స్ డే అంటే. మరి మీకు మీ ఇండిపెండెన్స్ డే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.